మార్నింగ్ షో. అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి. బయట ఉన్నవారు త్వరగా పనులు ముగించుకొని క్షేమంగా ఇళ్లకు వెళ్ళండి. ఎందుకని? అదే సూచిస్తున్నారు సిపి సజ్జనార్. ఎందుకో ఈ రోజు రాత్రికి తెలుస్తుంది. ఎందుకంటే రాత్రికి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ సూచన చేశారు ఆయన. రైట్, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండండి. ముఖ్యంగా నీరు నిలుస్తోన్న రోడ్లపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు. చూడొచ్చు, సజ్జనార్ చేసిన ట్వీట్ కూడా. హైదరాబాద్ వాసులారా అప్రమత్తం. నగరంలో ఈ రోజు రాత్రి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని హైదరాబాద్ పోలీస్ నుంచి వచ్చిన ప్రకటన మనం చూస్తాం. సజ్జనార్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. రైట్, ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని వారు చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు సిపి. వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని, అందరూ సురక్షితంగా ఉండటమే ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ట్వీట్ ద్వారా చెప్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ పోలీసే కాదు, బిగ్ టీవీ కూడా సూచిస్తోంది మీకు. సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తోంది. సో అందుకే మీరు అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి. ఇప్పటికే బయట ఉన్న వాళ్ళు త్వరగా మీ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఇళ్లలోకి వెళ్ళండి. సాగర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ఇప్పటికే సజ్జనార్ నుంచి ఒక ప్రకటన వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ ప్రకటన మనం చూస్తున్నాం. సో ఏంటంటే సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు ఇప్పటి నుంచే? హైదరాబాద్ లో వాతావరణం కొంత చల్లగా కనిపిస్తుంది, మేఘావృతమైంది. హైదరాబాద్ పోలీసులు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. 5 రకాల సూచనలు హైదరాబాద్ సిపి సజ్జనార్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రండి, లేదంటే ఉద్యోగులు వెంటనే అంటే కార్యాలయాల్లో తొందర వర్క్ ముగించుకొని వర్షం పడేలోపు ఇంటికి వెళ్ళడం చూస్తున్నారు. ఇప్పటికే చినుకులు స్టార్ట్ అయిపోయినాయి హైదరాబాద్లో. సో ఈ నేపథ్యంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కీలకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండే, వాహనదారులు కొంత స్పీడ్ తగ్గించి డ్రైవ్ చేయాలని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఓపెన్ నాలాస్లో ఓ వ్యక్తి పడ్డ పరిస్థితి, ఇంకా అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే అటు నుంచి ప్రయాణాలే పూర్తిగా మానుకోవాలంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు ఇటు ట్రాఫిక్ పోలీసులు మానిటరింగ్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదంతా కూడా క్లీన్ చేశారా? చెత్త చెదారాన్ని కూడా క్లీన్ చేసేసారా? ఖచ్చితంగా 3 రకాల డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఆ 3 కలిపి సమన్వయంతో ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలతో పాటుగా హైడ్రా ఎమర్జెన్సీ యూనిట్ మాన్సూన్ టీమ్స్ ఉన్నాయి. ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, హైడ్రా టీమ్స్ తో సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటో వెంటనే ఆ వాటర్ ని తొలగించే విధంగా హైడ్రా హై ఎక్విప్మెంట్ వెహికల్ కూడా సిద్ధమైనవి. ఫ్లైఓవర్ల మీద కూడా ఈ మధ్య వాటర్ ఎక్కువగా లాగింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమర్జెన్సీ హైడ్రా వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. సో అర్ధరాత్రి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పోలీసుల సూచనలు వాహనదారులు ఇటు ప్రజలు పాటించాలని చెప్పి హైదరాబాద్ సిపి సజ్జనార్ కోరుతున్నారు. మరి హైదరాబాద్ లో ఈ రోజు రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో బిగ్ టీవీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఎక్కడ సమస్య ఉన్న వారు తెలియజేయాలని సూచిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. నిజంగా చాలా బిగ్ అలర్ట్ ఇది. ఈ సాయంత్రం హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అవసరం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళండి, అది కూడా అత్యవసరమే. అవసరాలు వేరు ఉండొచ్చు, అత్యవసరాలు వేరు. వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి త్వరగా ఒకవేళ లాగౌట్స్ కనుక త్వరగా వీలైతే లాగౌట్స్ త్వరగా చేసుకొని వెళ్ళిపోండి. వీలైనంతగా త్వరగా ఇళ్లకు వెళ్ళడానికి ట్రై చేయండి. జాగ్రత్తగా ఉండండి. గుంటలుంటాయి, వర్షం పడితే స్కిడ్ అవుతుంది కాబట్టి అలాంటి ప్లేసెస్ లో ఇంకా జాగ్రత్తగా ఉండండి. అందుకే చెప్తున్నారు, వేగం తగ్గించి వెళ్ళండి. వాహనాల వేగం పూర్తిగా తగ్గించాలి. ఇందాక వాటర్ లాగింగ్స్ కావచ్చు, ఆ ఏరియాలో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఒక్కోసారి అర్థం కావు, మనం గమనించడం కూడా ఒక్కోసారి కష్టసాధ్యం. ఎందుకంటే ట్రాఫిక్ చీకట్లో అది సరిగ్గా ఏర్పడదు. కాబట్టి త్వరగా ఇంటికి వెళ్ళే ప్లాన్ చేసుకుంటే బెటర్.